హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. జోగి రమేష్ కొడుకు ఒక నపుంసకుడట. జోగి రమేష్ కుటుంబం ఆ నపుంసకుడికి ఒక యువతిని ఇచ్చి పెళ్లి చేసింది. అక్కడితో విడిచిపెట్టలేదు. 5 కోట్ల రూపాయలు అదనపు కట్నం కావాలని కూడా వేధించారట. నిజంగా కుటుంబ సభ్యులు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే, రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గారి సిస్టర్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తే, తెర మీద సినిమాను మనం చూసినప్పుడు కూడా ఏ ఒక్కరు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. ఎంత దారుణమైన వేధింపులా అనిపిస్తుంది. కానీ వాళ్ళ రియాలిటీలో మనం చూస్తున్నాం, అంతకు మించినటువంటి వేధింపులకు ఆ జోగి రమేష్ పాల్పడ్డాడు. నిజంగా ఆయన నోటి వెంబట ఆ రోజుల్లో పదే వచ్చేది. పిచ్చి కుక్క, ఓర కుక్క, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేవాడు. ఇటువంటి మాటలు కూడా అటువంటి వ్యక్తుల్ని సంబోధించడానికి ఏమాత్రం సరిపోవనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోతే, అకారణంగా అందరినీ దూషిస్తే ఎటువంటి సిచ్యువేషన్ దాపురిస్తుంది అనేదానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఉదాహరణగా కనిపిస్తున్నారండి. కర్మ కాలిపోతే ఎవడు కొరివి వాడే పెట్టుకుంటాడు కదా, అదే విధంగా ఉంది. గడిచిన 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మనం గమనించినట్లయితే, సీదిరి అప్పలరాజు కొడుకు ఒక రోడ్ యాక్సిడెంట్ చేశాడు. దురదృష్టవశాత్తు జరుగుతాయి అటువంటివి. కానీ ఆ తర్వాత సీదిరి అప్పలరాజు చేసినటువంటి డ్రామా ఫలితం ఏంటంటే, ఇవాళ ఆయన కొడుకుని కటకటాలు పాలు చేశాడు. ఆయన కూడా కటకటాలు లెక్కిస్తున్నటువంటి దుస్థితిని తెచ్చుకున్నాడు. ఇక తమ్మినేని సీతారామును కూడా చూసాం. బతికొండగానే ఒక మనిషిని చంపేసి ఆయన పేరు మీద ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను కూడా సృష్టించి 4 కోట్ల రూపాయల భూమిని అప్పనంగా దొబ్బుకు తిన్న తమ్మినేని సీతారాం నిజంగా శాసన సభాపతిగా పనిచేశాడు. ఆ చేరు పరువును కూడా ఆ రోజుల్లోనే ఆయన తీశాడు. కానీ వాళ్ళ వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాన్ని చూస్తే అంతా నివ్వెరపోతున్నారు. ఎంత నీచుల ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులనే. ఇక వాళ్ళ జోగి రమేష్ వంతు వచ్చింది. జోగి రాజు, జోగి రమేష్, ఇక జోగి రమేష్ గారి సతీమణి, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి నిస్సహాయ స్థితిలో ఒక యువతిని ఎంత దారుణంగా బంధించి వేధించారనేది ఒక్కసారి విన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతారండి. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం ఈ వీడియోలో గమనిద్దామండి. అంటే అంత దారుణమైనటువంటి వేధింపులకు పాల్పడ్డారనేది. జోగి రమేష్ కొడుకు ఒక నపుంసకుడట. జోగి రమేష్ కుటుంబం మీద వరకట్న వేధింపులకు సంబంధించి ఆయన కోడలు పెట్టినటువంటి కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్లో చాలా స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. ఐ కేమ్ టు నో దట్ మై హస్బెండ్ ఈజ్ ఫిజికల్లీ అన్ఫిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్ విచ్ వాజ్ హిడెన్ ఫ్రమ్ మీ అండ్ మై ఫ్యామిలీ ప్రయర్ టు ద మ్యారేజ్. I felt cheated and I was in utter shock and suffered mental stress and emotional pain. ఇంతేకాదండి, ఆమెని ఏ స్థాయిలో వాళ్ళు హింసించి వేధించారనేది కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. సరే, ఆ జోగి రాజు నపుంసకుడా కాదా ఆ విషయాలు పక్కన పెడితే, వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఆమెని వరకట్నం కోసం కావచ్చు, లేదా ఆమె విశ్వాసాల మీద కావచ్చు, జోగి రమేష్ కుటుంబం ఎంత దారుణమైన అణచివేతకు పాల్పడింది అనేది కూడా ఒకసారి మనం గమనించినట్లయితే, మై ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అండ్ సిస్టర్ ఇన్ లా repeatedly influenced and provoked my husband regarding additional dowry of 5 crores and also insisted that a Fortuner car should be provided by my father. 5 కోట్ల రూపాయలు అదనపు కట్నం కావాలట, ఫార్చునర్ కావాలట. ఇప్పుడే చెప్పారు కదా, ఈ నపుంసకుడు అని ఆయన భార్య చెప్పబడినటువంటి జోగి రాజీవ్ కోసం ఇవంతా మనం మాట్లాడుతున్నామండి. అటువంటి వ్యక్తికి ఈ స్థాయిలో డిమాండ్లు కూడా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ జోగి రమేష్ కుటుంబం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అట. సో ఎవరి విశ్వాసాలు వాళ్ళవే, వాళ్ళు నిజంగా కన్వర్టెడ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. కానీ పెళ్లికి ముందు ఇటువంటి అంశాలను చాలా స్పష్టంగా ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ దాన్ని దాచిపెట్టి ఆయన ఒక హిందూ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఏ స్థాయిలో హెరాస్మెంట్కి పాల్పడ్డారు అనేది ఒకసారి మీరు చూడండి. బీయింగ్ న్యూలీ మ్యారీడ్, ఐ ఎక్స్పెక్టెడ్ ద యూజువల్ ట్రెడిషన్స్ ఫాలోడ్ ఇన్ మెనీ హౌస్ హోల్డ్స్ వేర్ ఎ న్యూ బ్రైడ్ ఈస్ జనరల్లీ ఎంకరేజ్డ్ టు వేకప్ ఎర్లీ అండ్ పర్ఫార్మ్ పూజ. ఏ ఇంటికైనా కొత్త కోళ్ళు వచ్చిన తర్వాత హిందూ సంప్రదాయంలో పొద్దున్నే లేవడం, పూజలు చేసుకోవడం, ఇటువంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి. కానీ ఆ అమ్మాయి దురదృష్టం ఏంటంటే, ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత పెద్ద షాక్ తగిలింది. ఆ ఇంట్లో అటువంటి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు, ఎవరు పూజలు చేయట్లేదు, ఏంటి ఇదంతా అని అక్కడ నిలదీస్తే వారి నుంచి వచ్చినటువంటి సమాధానంతో ఒక్కసారిగా ఈమె నివ్వెరపోయింది. ఎవరు? జోగి రమేష్ కోడలు.
ఆ ఇంట్లో వాళ్ళందరూ కట్టగట్టుకుని చెప్పినటువంటి సమాధానం ఏంటంటే వారందరూ కూడా క్రైస్తవ మతంలోకి మారారట. వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారడం వెళ్ళడం ఏ ఒక్కరు అభ్యంతరం చెప్పరు, దాన్ని తప్పు పట్టరు. కానీ ఆ కుటుంబం అంతా క్రైస్తవ మతంలో ఉన్నప్పుడు వేరొక కుటుంబంతో బంధాన్ని రిలేషన్ని కలుపుకునేటువంటి అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా రివీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. జోగి రమేష్ తాలూకా మైండ్ సెట్ ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఆ ఇంటికి సంబంధించి ఒక గృహ ప్రవేశం జరిగిందట. జరిగినప్పుడు కూడా ఇంట్లో ఎక్కడ కూడా దేవుడి పటాలు ఉండవు కాబట్టి యూజువల్గా వారు క్రిస్టియానిటీలో ఉన్నారు కాబట్టి మేము బయట నుంచి పటాలు తెచ్చుకున్న తర్వాత పై అంతస్తులో వీళ్ళ రూమ్ ఉందట. ఆ గృహప్రవేశ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ గదిలో ఆ పటాలు పెట్టుకుని ఆమె పూజలు చేస్తూ ఉండేవారట. అక్కడ ఎప్పుడైనా కూడా ఒక అగరబత్తి వెలిగించిన ఇమీడియట్గా ఈ అమ్మాయికి హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయేదట. అగరబత్తి వెలిగిస్తే ఏదో అక్కడ ఉందనేటువంటి సెన్స్ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ క్రియేట్ అయ్యేదట. అంటే ఎంత దారుణంగా ఆమె మనోభావాలని నొప్పించారనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలండి. ఈ కైండ్ ఆఫ్ ఈడియట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి. అంతేకాదు ఇంకా ఆమె ఏం చెప్తున్నారంటే, వీ హ్యాడ్ బీన్ చీటెడ్ బై దెమ్ for not revealing the truth about their religious background. I was also under fear and pressure as they had threatened me that if I disclosed this information or difficulties that I am facing here due to their actions to my parents, they would kill them by way of accident, as it is very common to them to do so. Due to this fear, I could not reveal the truth to my parents. ఇంకా ఎంత నీచుడు ఈ జోగి రమేష్ అనేది కూడా ఈ మాటల్లో తెలుస్తుంది కదండి. ఈ విషయాన్ని దాచిపెట్టడమే ఒక తప్పు అయితే, ఆ దాచిపెట్టినటువంటి నిజంగా ఆమె ఆ యువతి తన తల్లిదండ్రులకు కానీ చెప్పినట్లయితే ఆ తల్లిదండ్రుల్ని యాక్సిడెంట్ చేసి చంపేస్తామని బెదిరించాడట. ఇది వాళ్ళకి సర్వసాధారణం. అంటే ఈ విధమైనటువంటి యాక్సిడెంట్లు చేసి తమకు నచ్చని వాళ్ళను అడ్డు తొలగించుకోవడం అనేది. జోగి రమేష్ ఇంత వరస్ట్ ఫెలో అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఆయన కోడలు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆమె పట్ల శారీరకమైన హింసకు పాల్పడ్డారు ఆ కుటుంబ సభ్యులు, చాలా తీవ్రంగా వేధించారు. ఆమెకి ప్రాణహాని తలబెడతామని కూడా ఆమెను పదే హెచ్చరించారు. ఎట్టకేలకు ఆ రాక్షస మోక నుంచి తప్పించుకుని బయటపడి ఇవాళ పోలీసుల చెంత చేరామె ఈ ఫిర్యాదు ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం కూడా దీన్ని చాలా బాధ్యతగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో నమ్మకంతో ఆ యువతి బయటకు వచ్చి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇవాళ ఈ కేసు ఫైల్ చేశారు కాబట్టి జోగి రమేష్ కావచ్చు, ఆయన కుమారుడి నుంచి కావచ్చు, వాళ్ళ కోడలికి ఆమె కుటుంబ సభ్యులకు కూడా చాలా సివియర్ థ్రెట్ ఉంటుంది. సో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చాలా కఠినంగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం పొలిటికల్గా డిస్కషన్స్లో 4 రోజులు నలిగే అంశంగా ఇది మిగలకూడదు. ఖచ్చితంగా జోగి రమేష్ కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, వాళ్ళ ఆమె జీవితాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. వారికి కఠినంగా శిక్ష పడాలి. అదే సమయంలో ఆ కుటుంబానికి రక్షణ కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు నాటి రోజుల్లో చేసినటువంటి పాపాలన్నీ ఇవాళ పండుతున్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. జోగి రమేష్, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, ఇంకా మరెంతో మంది ఆ రోజుల్లో నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని అల్లకొల్లోలం చేయడానికి తమ వంతు సహకారం అందించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా ఖచ్చితంగా దేవుడే శిక్షలు విధిస్తున్నాడా అన్నట్లు ప్రస్తుత పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.